కోడ్ లేదు. నిజంగా నీకు 100 రోజులు అమలు చేసేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే జీవోలు ఇయ్యి, ఇప్పుడే నిర్ణయం తీసుకో. రేపు వడ్లొస్తాయి యాసంగి పంటకు, ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని కోత పెడతారు. రేపు వడ్లు రావా? కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి. అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అక్క చెల్లెలకు 2500 ఇస్తానమా లేదా మహాలక్ష్మి? మరి ఎందుకు ఇస్తారు? ఆ మహాలక్ష్మి ఇస్తేనే 2500 అక్క చెల్లెల అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్. కరెంట్ గురించి మాట్లాడితే కరెంట్ పోతే తిప్పుకోవాలి కెమెరా చికర్ది పనిచేసుకునే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతో కాలం కాదు. తప్పకుండా ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మనకేం ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, నిర్బంధాలు ఈ ప్రాంతానికి కొత్త కాదు. అనేక నిర్బంధాలు చూసినాం. వామపక్ష ఉద్యమాల్లో నిర్బంధాలు చూసిన గడ్డ ఇది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్బంధాలు చూసిన గడ్డ. ఇదే లెక్కన మనకు తప్పకుండా పోరాడదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనది ప్రజల పక్షం. ప్రజల పక్షాన్ని నిలబడి మనం కొట్లాడదాం.